హాయ్ హలో వెల్కమ్ టు వి స్పోర్ట్స్. ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఐపీఎల్ 30వ మ్యాచ్ సోమవారం రాత్రి 7:30 ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. బెంగళూరు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఇప్పటి వరకు బెంగళూరు జట్టు చెత్త ప్రదర్శన చేసింది. ఎన్ని ప్రయోగాలు చేసినా విజయం అందించలేకపోతున్నాయి. బ్యాటింగ్స్ లేక బౌలింగ్ ఇలా అన్ని విభాగాలలో బెంగళూరు జట్టు విఫలమైంది. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లాంటి బలమైన జట్టును అధిగమించడం అంత సులువు కాదు. గత కొన్ని మ్యాచ్ల్లో ఆర్సీబీ, ముంబై, రాజస్థాన్, లక్నో, కోల్కతా జట్లతో ఓడిపోయింది. ఈ కారణంగా ఆటగాళ్ల ఉత్సాహం దాదాపు కనుమరుగైంది. విరాట్ కోహ్లీ మినహా మరే ఇతర బ్యాట్స్మెన్ కూడా ఇప్పటి వరకు రాణించలేకపోయారు. గ్లెన్ మ్యాక్స్వెల్, కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ దూకుడు ప్రదర్శించలేకపోతున్నారు. అయితే గత మ్యాచ్లో బెంగళూరు జట్టు బ్యాటింగ్లో రాణించిన బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. విదేశీ బౌలర్ రిస్ టాప్లీ ఆడిన 3 మ్యాచ్లలో 3 వికెట్లు పడగొట్టాడు. అయితే భారీగా పరుగులు కూడా ఇచ్చాడు. మహమ్మద్ సిరాజ్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. 6 మ్యాచ్లు ఆడిన సిరాజ్కు కేవలం 4 వికెట్లు మాత్రమే దక్కాయి. ఈ సమయంలో సిరాజ్ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ 5 మ్యాచ్లు ఆడింది. అందులో 3 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయింది. హైదరాబాద్ జట్టుకు 6 పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు గత 2 మ్యాచ్ల్లో పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్లను ఓడించింది. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ఫామ్లో ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్, ట్రెవిడ్ హెడ్, హెన్రిచ్ క్లాసెస్ వంటి బ్యాట్స్మెన్లు ఎప్పుడైనా ఆటను మార్చగలరు. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్, కెప్టెన్ పాట్ కామిన్స్ రాణిస్తున్నారు.